హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ అండ్ వీకే. మీ వింటర్ ప్లానింగ్ని మరింత ఈజీగా చేయడానికి ఐఎమ్ హియర్ విత్ టాప్ 10 లొకేషన్స్ విచ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. లొకేషన్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ స్మాల్ హెల్ప్ ఫ్రమ్ యూ. పక్కనే ఉన్న లైక్ని కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ మీ. మన లిస్ట్లో ఫస్ట్ డిస్కస్ చేయబోయే లొకేషన్ గ్యాంగ్టాక్. గ్యాంగ్టాక్ ఈజ్ ద క్యాపిటల్ అండ్ ద మోస్ట్ పాపులర్ సిటీ ఆఫ్ సిక్కిం. మీ వింటర్ ట్రిప్కి దిస్ ఈజ్ ద బెస్ట్ స్పిరిచువల్ అండ్ కంఫర్టబుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ అయిన కంచన్గంగా మౌంటైన్ని చాలా క్లియర్గా చూడొచ్చు. అది మాత్రమే కాదు, ఇక్కడ గ్లేషియర్స్, లేక్స్, వాటర్ ఫాల్స్, మానస్ట్రీస్ అండ్ చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. గ్యాంగ్టాక్కి రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ బస్సెస్, ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. హిమాలయాస్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ టెంపరేచర్ లెస్ దెన్ 10 degrees ఉంటుంది. మీరు ఇన్ కేస్ గ్యాంగ్టాక్కి వెళ్తే విజిట్ అండ్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్: నతులా పాస్, సామ్గో లేక్, ఎంజీ మార్గ్, రంకా మానస్ట్రీ, హిమాలయన్ జూలాజికల్ పార్క్, గ్యాంగ్టాక్ రోప్వే, గురు డోన్మార్గ్ లేక్, చోలాము లేక్. మన లిస్ట్లో సెకండ్ డిస్కస్ చేయబోయే లొకేషన్ ద గ్రేట్ రన్ ఆఫ్ కచ్. రన్ అంటే ఎడారి. ఇక్కడ మీరు ఏ దిక్కున చూసినా కూడా ఉప్పు ఎడారి మాత్రమే కనిపిస్తుంది. ఈ లొకేషన్ గుజరాత్లోని కచ్ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వింటర్లో రన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు గమనించి ఉంటే మగధిరా మూవీలో హార్స్ చేజింగ్ సీన్ ఇక్కడే తీశారు. మీరు ఆ రేంజ్లో కాకపోయినా కొంచెం బెటర్గా ఇక్కడ ఉన్న సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీరు తప్పకుండా విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్: రోడ్ టు హెవెన్, కాలాదుంగర్, కోటేశ్వర్ టెంపుల్, కడియాధోర్, కచ్ వైట్ డిజర్ట్, శ్రీ స్వామినారాయణ టెంపుల్, లిటిల్ రన్ ఆఫ్ కచ్, ప్రాగ్ మహల్, కచ్ మ్యూజియం, సియాట్ కేవ్స్. మన లిస్ట్లో డిస్కస్ చేయబోయే థర్డ్ లొకేషన్ చాలా యూనిక్ అని చెప్పుకోవాలి. వింటర్ అనగానే అందరూ మనాలి, జమ్మూ, లదాఖ్ అంటారు. బట్ మన ఇండియాలో ద మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే ప్లేస్ ఉంది అని మీకు తెలుసా? ఎస్, అదే చోప్తా, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఈ లొకేషన్లో ఇయర్లీ 4 నుండి 7 అడుగుల ఎత్తులో స్నోఫాల్ పడుతుంది. ఇక్కడికి వస్తే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఓ చిన్నపాటి స్వర్గాన్ని చూసి రావచ్చు. అంతేకాదు, పంచకేదార్లలో ఒకటైన తుంగనాథ్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ద గ్రేట్ చంద్రశిల మౌంటైన్ కూడా ఇక్కడే. మీరు ఇన్ కేస్ కార్తికేయ 2 మూవీ చూసి ఉంటే క్లైమాక్స్ సీన్ని ఈ చోప్తాలో ఉన్న చంద్రశిలాని బేస్ చేసుకొని తీశారు. చోప్తాలో మీరు విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్: తుంగనాథ్ టెంపుల్, చంద్రశిల పీక్ ట్రెక్, దేవ్రియతాల్, ఊఖీమఠ్, బనియాకుండ్, కాళీమత్, భుజ్ గలీ బుగ్యాల్, తుంగనాథ్ గణేష్ మందిర్. మన లిస్ట్లో ఫోర్త్ డిస్కస్ చేయబోయే లొకేషన్ ఔలీ, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ చమోలీ డిస్ట్రిక్ట్, ఉత్తరాఖండ్. మీరు ఇన్ కేస్ ఈ వింటర్లో స్నో యాక్టివిటీస్ చేయాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ అండ్ యువర్ ట్రావెల్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్కీయింగ్, ఆర్టిఫిషియల్ లేక్, రోప్వే లాంటి మరిన్ని యాక్టివిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ లొకేషన్కి రీచ్ అవ్వాలి అంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ ఢిల్లీ, డెహ్రాడూన్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. అక్కడి నుండి జోషిమఠ్ నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఔలీలో విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్: ఔలీ ఆర్టిఫిషియల్ లేక్, గుర్సో బుగ్యాల్, నందాదేవి పీక్, ఔలీ రోప్వే, ఛత్రాకుండ్, చెనాబ్ లేక్, ఔలీ స్కీ రిసార్ట్, త్రిశూల్ పీక్, నందాదేవి నేషనల్ పార్క్, భవిష్య బద్రి. మన లిస్ట్లో ఫిఫ్త్ లొకేషన్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ వింటర్లో ఒక యూనిక్ అండ్ రిమోట్ లొకేషన్లో ప్రపంచానికి సంబంధం లేకుండా మీ ట్రిప్ని చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్ ఫర్ యూ గైస్. అండ్ వింటర్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ దిస్ లొకేషన్. ఇన్ కేస్ మీరు ఈ న్యూ ఇయర్కి గోవా లాంటి పబ్లిక్ ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఎక్కువ ఆలోచించకుండా యూ కెన్ స్టార్ట్ ప్లానింగ్ ఫర్ దిస్ లొకేషన్. ఇక్కడ ఉండే బ్లూ వాటర్, పీస్ఫుల్ బీచెస్ అండ్ పామ్ ట్రీస్ చాలా యూనిక్ అండ్ స్పెషల్ వైబ్స్ని ఇస్తాయి. ఈ లొకేషన్కి రీచ్ అవ్వాలి అంటే సీ అండ్ ఎయిర్ వేస్ అవైలబుల్గా ఉన్నాయి.
మీరు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ప్లాన్ చేస్తే కవర్ చేయాల్సిన ప్లేసెస్: రాధానగర్ బీచ్, సెల్యులర్ జైల్, ఎలిఫెంట్ బీచ్, కాలాపత్తర్ బీచ్, లైమ్ స్టోన్ కేవ్ బారాతంగ్, న్యాచురల్ కోరల్ బ్రిడ్జ్, సముద్రిక మరైన్ మ్యూజియం, అండమాన్ బోట్ క్లబ్. మన లిస్ట్లో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే లొకేషన్ ఒకటి కాదు, వీ హ్యావ్ 2 లొకేషన్స్ ఇన్ అవర్ లిస్ట్. అవే జోధ్పూర్ అండ్ జైసల్మేర్. ఈ లొకేషన్స్ రాజస్థాన్లో లొకేట్ అయి ఉన్నాయి. మీరు ఇన్ కేస్ చిల్డ్ వెదర్ని స్కిప్ చేసి వింటర్లో ప్లెజెంట్ వెదర్లో మీ ట్రిప్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ లొకేషన్స్ ఫర్ యూ. ఇక్కడ ఉండే హిస్టారికల్ ఫోర్ట్స్, రిచ్ రాజస్థానీ కల్చర్, ఇండియాస్ మోస్ట్ పాపులర్ థార్ ఎడారి అండ్ నోరూరించే టేస్టీ ఫుడ్ మీ ట్రిప్ని మరింత మెమొరబుల్గా చేస్తుంది. జోధ్పూర్ అండ్ జైసల్మేర్లో విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్: మెహరంగర్ ఫోర్ట్, బ్లూ సిటీ, జస్వంత్ థాడా, ఉమైద్ భవన్ మ్యూజియం, మండోర్ గార్డెన్, తూర్జికా జల్రా, రావ్ జోదా డిజర్ట్ రాక్ పార్క్, కుంజ్ బిహారీ టెంపుల్, శామ్సాన్ డోన్స్, జైసల్మేర్ ఫోర్ట్, గడ్సిసార్ లేక్, బడాబాగ్, చంద్రప్రభు టెంపుల్, లోదుర్వా, జైసల్మేర్ వైల్డ్ పార్క్. మీరు ఇన్ కేస్ నేచర్, స్పిరిచువాలిటీ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ని కలిపి మీ ట్రిప్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మన ఈ 7th లొకేషన్ మీకోసమే. అదే ధర్మశాల. ఈ లొకేషన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. ధర్మశాల మీకు టిబెటన్ కల్చర్ అండ్ ఒక పీస్ఫుల్ వైబ్ని ఇస్తుంది. వింటర్లో మనాలి కాకుండా ఆల్టర్నేట్ లొకేషన్ విత్ లెస్ క్రౌడెడ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఆ లిస్ట్లో ధర్మశాల ఒకటి అని చెప్పొచ్చు. ఈ లొకేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుండి ఫ్లైట్స్, ట్రైన్స్ అండ్ రోడ్వే ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇన్ కేస్ ధర్మశాలకి వెళ్తే విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్: ట్రియుండ్ హిల్, నోర్బలింకా ఇన్స్టిట్యూట్, దలైలామా టెంపుల్, హెచ్పిసిఏ స్టేడియం, భాగ్సు వాటర్ ఫాల్స్, గ్యూటో మానస్ట్రీ, నద్దీ వ్యూ పాయింట్, కంగ్రా వ్యాలీ, ధర్మశాల రోప్వే, సన్సెట్ పాయింట్, శివ టెంపుల్. ఇండియాలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని మనందరికీ ఉంటుంది. ఆ డ్రీమ్లో పడి మన స్టేట్స్లో ఉన్న ప్రకృతి అందాలను మనమే గుర్తించలేకపోతున్నాం. అవే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే లొకేషన్స్: మారేడుమిల్లి అండ్ గుడిసా. ఈ లొకేషన్స్ వింటర్లో చాలా స్పెషల్ వైబ్ని ఇస్తాయి. ఈ లొకేషన్స్ మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఈ ప్లేసెస్కి నియరెస్ట్ సిటీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి అండ్ తెలంగాణలోని భద్రాచలం. ఇన్ కేస్ మీరు మారేడుమల్లి వెళ్తే కనుక సెల్ఫ్ వెహికల్ని ప్రిఫర్ చేయండి. బట్ ప్లీజ్ లొకేషన్ని స్పాయిల్ మాత్రం చేయకండి. ఇక్కడ మీరు విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్: జలతరంగి వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్, మన్యం వ్యూ పాయింట్, సోకులేరు వ్యూ పాయింట్, రంపా వాటర్ ఫాల్స్, గుడిసా హిల్ స్టేషన్. మన లిస్ట్లో 9th లొకేషన్ వచ్చేసి కొడైకెనాల్. కొడైకెనాల్ ఈజ్ ఏ హిల్ టౌన్ ఇన్ ద సౌతర్న్ ఇండియన్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ ఉండే గ్రానైట్ క్లిఫ్స్, లేక్స్, వాటర్ ఫాల్స్, గ్రీన్ హిల్స్ని 7,300 feet అబోవ్ సీ లెవెల్ నుంచి చూస్తుంటే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ ఉండే టీ గార్డెన్స్ అండ్ ఈ కూల్ వెదర్లో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఒక క్వాలిటీ టైంని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొడైకెనాల్లో విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్: కొడైకెనాల్ లేక్, కోకర్ వాక్, గునా కేవ్స్, మన్నవనూర్ లేక్, పిల్లర్ రాక్స్, డాల్ఫిన్ నోస్, పైన్ ఫారెస్ట్, సైలెంట్ వ్యాలీ వ్యూ పాయింట్, పెరుమాల్ పీక్. ఇవి మాత్రమే కాదు, కొడైకెనాల్లో విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మన లిస్ట్లో 10th లొకేషన్ వచ్చేసి స్పితి వ్యాలీ. స్పితి ఈజ్ ఏ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రీజన్ ఆఫ్ హిమాలయాస్. ఈ లొకేషన్ హిమాచల్ ప్రదేశ్లో 13,450 feet అబోవ్ సీ లెవెల్ ఆల్టిట్యూడ్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ క్లైమేట్ ఎవ్రీ ఇయర్ -25 degreesకి రీచ్ అవుతుంది. ఈ ప్లేస్ని విజిట్ చేస్తే మన లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్న క్లైమేట్కి తగ్గ ప్రికాషన్స్ అయితే మ్యాండేటరీ.
స్పితికి రీచ్ అవ్వాలి అంటే నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్. అక్కడ నుండి మనాలి రీచ్ అయ్యి మనాలి నుండి ట్యాక్సీ ఆర్ బస్లో స్పితి వ్యాలీకి రీచ్ అవ్వచ్చు. స్పితిలో విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన లొకేషన్స్: కుంజుమ్ పాస్, చంద్రతాల్ లేక్, చీచమ్ బ్రిడ్జ్, కిబ్బర్, కీ మానెస్ట్రీ, లాంగ్జా, హిక్కిమ్ పోస్ట్ ఆఫీస్, కోమిక్ విలేజ్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, తాబో గుంపా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలో మరికొన్ని లొకేషన్స్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ కీప్ ట్రావెలింగ్, కీప్ రాకింగ్, బాయ్.